हाय फ्रेंड्स वेलकम टू स्मार्ट अर्ना व्लॉग्स తిరుమలలో థర్డ్ డే వ్లాగ్ అండి ఈరోజు మేమైతే మనం 120 రూపాయలు పే చేస్తే వేణుగోపాల స్వామి టెంపుల్కి జపాలికి ఆకాశగంగా అలాగే పాప విమోచనం శిలాతోరణం చక్రతీర్థం శ్రీవారి పాదాల దగ్గరికి అయితే తీసుకుని వెళ్తారండి. ఇంక మనం ఒకసారి 120 రూపాయలు టికెట్ తీసుకుంటే ఇలాంటి బస్సులు మనం ఏ బస్సు అయినా ఎక్కొచ్చు దిగొచ్చు. అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి షెడ్లు. మేము వెళ్ళేది మండే రోజు కదా, ఈరోజు శిలాతోరణం దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఉన్న షెడ్లు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అదే సండే అనుకోండి, మొత్తం అందులో కూడా జనాలు అయితే ఉన్నారు. అందుకే వీకెండ్స్లో వెళ్ళకూడదు అనేసి నేను అంటున్నాను. ఇంకా మేమైతే ముందుగా శ్రీవారి పాదాల దగ్గరికి అయితే ఈ బస్సు అయితే తీసుకొచ్చింది. ఇంక ఈ బస్సు మేము వెంకటాద్రి దగ్గరే ఎక్కామండి. వెంకటాద్రి దగ్గరే బాలాజీ బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఇంకా ఆ బస్ స్టాండ్ నుంచి మేము ముందుగా అయితే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చాము. ఇలాంటి బస్సులు చాలా ఉంటాయి. నేను అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. మీకు వీడియో చూస్తే తిరుమలలో మీరు ఎక్కడికి ఎలా వెళ్ళాలి అన్నీ కూడా నేను డీటెయిల్గా అన్నీ షేర్ చేసుకుంటానండి. అలాగే వీడియో చూడడానికి ముందుగా లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి. అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఒక చెట్టుకి అయితే ఎన్ని ఉయ్యాలు కట్టారో ఆ మధ్యలో కృష్ణుడు ఉన్నాడనమాట. ఉయ్యాలు పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ఉయ్యాలు అయితే కడతారంట. ఇంకా శ్రీవారి పాదాలు ఏంటి, మేము ఇన్నిసార్లు తిరుమల వచ్చినా ఎప్పుడు కూడా చూడలేదండి. ఇంకా ఫస్ట్ టైం అయితే వచ్చాము. మనకి ఇక్కడ నడిచే అయితే కొంచెం మెట్లు అవి ఎక్కే ఉంటాయండి. ఇవన్నీ కూడా ఈ ప్లేస్లు అన్నీ కూడాను. ఇంకా శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా పైనుంచి తిరుమల కొండ అంతా చూపిస్తున్నాను, ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గరికి అయితే మరీ ఎక్కువ మెట్లు అయితే లేవు. అలాగే ప్రతి దగ్గర కూడా స్టాల్స్ అయితే ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. మనం ఏమైనా షాపింగ్ చేసుకోవడానికి కూడా అన్ని స్టాల్స్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ అడవిలా కనిపిస్తుంది అనమాట. ఇవి చెట్లు, మరి ఇవి ఏం చెట్లు అనేది తెలియదు కానీ చాలా స్ట్రైట్గా పొడవుగా చాలా ఎత్తుగా అయితే ఉన్నాయండి. ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్న తర్వాత ఇక్కడికి మళ్ళీ బస్సు అయితే వచ్చి ఆగింది. మళ్ళీ బస్సు అయితే ఎక్కేసాము. ఇంక ఇక్కడ నుంచి మాకు శిలాతోరణం దగ్గరికి అయితే తీసుకుని వెళ్ళారండి. శ్రీవారి పాదాలు శిలాతోరణం కూడా ఒక దగ్గరే ఉంటాయి. ఇక్కడ కూడా స్టాల్స్ అయితే ఉన్నాయండి. మీకు ఎందుకంటే చూపిస్తున్నాను, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా కొనుక్కోవాలంటే ప్రతి దగ్గర కూడా స్టాల్స్ ఉన్నాయండి. తిరుపతిలోనే కొనేసుకోవాలి, తిరుమలలోనే కొనేసుకోవాలి, ఆ కొండ దగ్గరే కొనేసుకోవాలని ఏమీ లేదు. ప్రతి దగ్గర కూడా అన్నీ ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే వాటర్ కూడా ఎక్కడ కావాలంటే అక్కడ మనకి వాటర్ కూడా ఉందన్నమాట. ఒక ఖాళీ బాటిల్ తీసుకెళ్తే సరిపోతుంది. ఇక్కడ శిలాతోరణం ఏంటంటే ఇది న్యాచురల్ ఆర్చ్ అని కూడా అంటారటండి. దానికి అదే ఈ శిలాతోరణంలో ఏర్పడిందంట. దీని హిస్టరీ అంతా కూడా ఇక్కడైతే పెట్టారండి. ఇంకా ఇండియాలోనే ఒకే ఒక శిలాతోరణం అంటండి. ఇలాంటివి ఇంకొక 2 ఉన్నాయంట. అది అమెరికా దేశంలోను ఇంగ్లాండ్ దేశంలో మాత్రమే ఉన్నాయంటండి. ఇది నేచురల్ ఆర్చ్ అని కూడా అంటారంట. ఇది వచ్చేసి కొండ అనమాట. ఈ 2 కొండల మధ్యలోనూ ఒక చిన్న ఆర్చ్లా ఉంది. అందుకే దీన్ని శిలాతోరణం నేచురల్ ఆర్చ్ అని అంటారు. ఇక్కడ ఈ శిలాతోరణం దగ్గరే బోర్డ్స్ కూడా ఉన్నాయండి. అలాగే శిలాతోరణం దగ్గరే చక్రతీర్థం కూడా ఉంటుంది. చక్రతీర్థానికి కూడా ఒక స్పెషల్ అయితే ఉంది. కార్తీక మాసంలో ఇక్కడ చక్రతీర్థంలో స్వామివారి దగ్గర తీసుకొచ్చిన ప్రసాదం ఏదో కలుపుతారంట. అక్కడ స్నానాలు చేస్తే చాలా మంచిదటండి. ఈ చక్రతీర్థం గురించి కూడా ఒక హిస్టరీ బోర్డు అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామివారు అయితే ఉంటారు. ఇంకా ఆ స్వామివారికి దండం పెట్టుకుని ఇక్కడ శివలింగం కూడా ఉంటుందండి. మనకి ఏంటంటే కావాలంటే ఇక్కడ పేరు గోత్రం వాళ్ళని చదివి మనకి అర్చన అయితే చేస్తున్నారు. అలాగే చక్రతీర్థం అంటే ఇదే అనమాట. అంటే కొంచెం ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ అయితే ఫుల్గా లేదండి. ఇక్కడ చక్రతీర్థం చూసిన తర్వాత మళ్ళీ బస్సు అయితే వచ్చింది. బస్సు ఎక్కితే మళ్ళీ ఒక 1 అవర్ జర్నీ చేస్తే ఇక్కడ పాప విమోచనం దగ్గరికి అయితే తీసుకువచ్చారండి. ఇక్కడ పాప విమోచనం దగ్గర ఏంటంటే అన్ని దగ్గర స్టాల్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఒక స్పెషల్ అయితే ఉంది. అవి ఏంటంటే ఇక్కడ ఎక్కువగా దిష్టి బొమ్మలు అయితే అమ్ముతున్నారండి. దిష్టి బొమ్మలతో పాటుగా స్ఫటిక ఉంటుంది కదండి, చాలా ఎక్కువ కేజీలు ఉన్న స్ఫటిక అవి కూడా అమ్ముతున్నారు. మనకి కేజీ 2 కేజీలు అలాంటివి చూస్తూ ఉంటాము. ఇక్కడైతే ఒక 20-30 కేజీల వరకు ఉన్న స్ఫటిక అయితే స్ఫటికాయలు అయితే ఉన్నాయండి. మరి ఇక్కడ ఎక్కువగా దిష్టి సామాన్లు అన్నీ తీసుకెళ్ళి వాహనాలకి ఇంటికి కట్టుకుంటారో ఏంటో తెలియదు కానీ ఇక్కడ స్టాల్స్ అన్నీ కూడా ఎక్కువగా అవే అయితే ఉన్నాయండి. నేను అవే చూపిస్తున్నాను చూడండి, చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనకి గుర్రం నాడలు అనేసి ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ మేము వచ్చేసి ఇప్పుడు పాప విమోచనం దగ్గరికి అయితే వచ్చాం కదా. ఇక్కడ పాప విమోచనం దగ్గర ఏంటంటే స్నానాలు చేస్తే పాపాలు పోతాయి అనేసి చాలామంది స్నానాలు అయితే చేస్తున్నారు. మనం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అవి కూడా ఉన్నాయి. ఇంక మేమైతే బట్టలు అవి ఏం తీసుకెళ్ళలేదు, మామూలుగా చూద్దాం
చూద్దామని చెప్పి వచ్చాం కదా, ఇంకా సరే ఎలాగ వచ్చామని చెప్పి కొన్ని నీళ్ళన్నా చల్లుకుందామని చెప్పి నేనైతే నీళ్ళు చల్లుకుంటున్నానండి. ఈ పాప విమోచనం అవి కూడా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు ఇవన్నీ కూడా వెళ్ళాము. కానీ అప్పుడు ఇలా శ్రీవారి పాదాలని జపాలని ఇలాంటి అప్పుడు ఆ టెంపుల్స్ అయితే లేవు. ఈ మధ్యన ఈ టెంపుల్స్ అన్నీ కూడా డెవలప్ చేశారండి. ఇంకా పాప విమోచనం దగ్గర మళ్ళీ నీళ్ళు జల్లేసుకుని మళ్ళీ ఇక్కడ ఒక 1.5 అవర్ వెయిట్ చేస్తే కానీ బస్సు అయితే రాలేదు. మధ్యలో ట్రాఫిక్ జామ్ ఏదో అయిపోయిందంట, అందుకని బస్సు రావడానికి చాలా టైం అయితే పట్టిందండి. ఇంకెక్కడే మాకు టైం అంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఆ పాప విమోచనం దగ్గర నుంచి ఆకాశగంగ దగ్గరికి వెళ్ళడానికి చాలా తక్కువే టైం అనమాట. కానీ బస్సు కోసం మేము వెయిట్ చేసిందే ఎక్కువ. కానీ అంత దగ్గరలోనే అది ఉంది అనేసి అప్పుడు తెలియదు కదా. బస్సులో ఇలా ఎక్కిన 5 నిమిషాలకి మళ్ళీ ఆకాశగంగ దగ్గరికి అయితే తీసుకుని వచ్చేసారండి. నడిచి వచ్చినా బాగుండలే అనిపించింది, ఎందుకంటే అంతసేపు వెయిట్ చేసాము. నిజంగా ఒక గంటన్నర అయితే ఇక్కడే టైం వేస్ట్ అయిపోయిందండి. మధ్యాహ్నం ఎప్పుడో వస్తాం అనుకున్న వాళ్ళు ఈ బస్సు కోసం వెయిట్ చేయడమే మాకు లేట్ అయిపోయింది. ఇంకా ఆకాశగంగ దగ్గరికి అయితే వస్తాము. ఇక్కడ కూడా చాలా నడుచుకుంటూ వెళ్ళాలండి, ఎక్కువగా స్టెప్స్ ఎక్కుతా దిగుతూ ఉండాలన్నమాట. కానీ మేము వెళ్ళేసరికి అక్కడ ఆకాశగంగే నాకు కనిపించలేదు. ఆ రాళ్ల మధ్యలో ఎక్కడో చిన్న వాటర్ అయితే వస్తుందంటే అవే వాటర్ అయితే జల్లుకుంటున్నారు. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ జపాలి దగ్గరికి వచ్చామండి. ఇంకా ఆకాశగంగ నుంచి జపాలికి రావడానికి కూడా మనకు 5 మినిట్సే టైం పడుతుంది, నడిచి కూడా వచ్చేయచ్చు. అలాగే ఎక్కడ చూసినా తిరుమలలో ఈ మునుగు పిల్లలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అలాగే జపాలికి వెళ్ళడానికి కూడా 1 కిలోమీటర్ ఉంటుందో 2 కిలోమీటర్లు ఉంటున్నాయో తెలియదు, కానీ స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా దూరం నడుచుకుంటూ ఆ స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి. కానీ ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా జపాలి హనుమాన్ గురించి బాగా ఎక్కువగా చెప్తున్నారు కదా. నేను మెయిన్ వెళ్ళిందే జపాలి హనుమాన్ చూద్దామనేసి వెళ్ళానండి. ఇంక వెళ్తూ మెట్ల మార్గంలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ ప్లేస్ అంతా కూడా మొత్తం రాళ్లతో ఇల్లులు అయితే కట్టేశారు. అంటే తిరుమలలో కొండ మీద ఇల్లులు కడితే మనం సొంతంగా ఇల్లు కట్టుకుంటాము అనేసి చాలామంది నమ్ముతూ ఉంటారు కదా. అంటే నేను కూడా నమ్ముతాను, కానీ కడదామన్నా మా వారు ఏంటంటే ఇల్లు కడితే అయిపోతుందా రాళ్ళతో అనేసి వద్దు అన్నారు. అంత ఇంట్రెస్ట్గా మేము కూడా చూపలేదు, ఎందుకంటే ఎక్కడ కూడా మాకు రాళ్ళు కనబడలేదు. ఉన్న రాళ్ళన్నీ కూడా అక్కడ ఇల్లులు కట్టేసే ఉన్నాయండి. మనం కొత్త రాళ్ళు తీసుకోలేదంటే ఎవరో ఒకళ్ళు ఇల్లు ఇప్పాలి. మళ్ళీ అలా ఎవరో నమ్మకంతో కట్టుకున్న ఇల్లు ఇప్పి మనం ఇల్లు కట్టడం ఏంటి అనేసి ఇంకా మేమైతే ఇల్లు ఎక్కడ కట్టలేదు. కానీ ఇంకా అలా ఒక 1.5 కిలోమీటర్ అయినా 2 కిలోమీటర్స్ అయినా ఉంటుందండి. చాలా ఎక్కువ స్టెప్స్ అయితే ఉంటాయి జపాలి హనుమాన్ టెంపుల్కి రావడానికి. ఇంకా అలా నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా బాగుందనమాట ఈ జపాలి హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్స్లో ఏంటంటే తిరుమలలో ఎక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ లోపల ఏమీ తీయనివ్వరు కాబట్టి బయట స్టాల్స్ వరకు, అలాగే టెంపుల్ బయట సరౌండింగ్ అంతా ఏ విధంగా ఉంటుందనేది మాత్రం చూపిస్తున్నానండి. ఈ మధ్యన ఎక్కువ హీరోలు అలాగే హీరోయిన్స్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎక్కువగా రావడం వల్ల జపాలి హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ అయితే అయ్యిందండి. ఇంక ఈ జపాలి హనుమాన్ టెంపుల్లో మనకి రక్ష కూడా ఇస్తారు, 10 రూపాయలు ఇస్తే ఆ తాడు అయితే ఇస్తారు. అది కట్టుకుంటే చాలా మంచిది అంటున్నారని చెప్పి ఇంకా అందరం కూడా ఆ తాళ్ళు అయితే కట్టుకున్నామండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. కానీ ఇక్కడ వాటర్కి ఏదో మహత్యం ఉందంట, మా చిన్నోడు అన్నాడు. కానీ అప్పటికే అలసట వచ్చేసి ఇంకా వాటర్ అయితే జనాలు ఎక్కువగా ఉన్నారని అటు సైడ్ అయితే వెళ్ళలేదు. అంటే ముందుగా వైట్ కలర్లో ఉంటుందంట, తర్వాత మనం చేతిలోకి తీసుకున్న తర్వాత మామూలు వాటర్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుందంట. ఇంకా మేమైతే ఆ వాటర్ దగ్గరికి అయితే వెళ్ళలేదండి. మళ్ళీ ఇంకా జపాల్ దగ్గర నుంచి మళ్ళీ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి అయితే తీసుకుని వచ్చారు. ఇంక వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కొంచెం స్టాల్స్ అయితే దగ్గరగా అయితే ఉన్నాయండి. అన్ని రకాల స్టాల్స్ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. ఎక్కడ ఎన్ని స్టాల్స్ ఉన్నా కానీ నాకైతే షాపింగ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట. అందుకే ఏ షాప్ దగ్గరికి కూడా వెళ్ళలేదండి. ఇంకా వెళ్ళామా అక్కడ పని ఏంటో చూసుకున్నామా, అక్కడ సరౌండింగ్ అంతా ఎలా ఉందని వీడియో తీసామా అన్నట్టుగానే వెళ్ళాను. అలాగే ఇక్కడ చెట్టు దగ్గర ఒక బాబా కూర్చున్నారు, మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన ఏంటంటే అతను వీడియో తీస్తుంటే అతని మీదకు వాటర్ అయితే పోసేసాడు. అమ్మో నేను కూడా వీడియో తీస్తున్నాను, నా మీద కూడా పోస్తాడే అన్నట్టు భయం వేసింది అనమాట. అసలు వీడియోస్ అయితే ఎక్కడ తీయనివ్వరండి. అలాగే వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరే మనకి హదిరామ్ బాబా గారు ఉన్నారు కదా, ఆయన జీవ సమాధి అయ్యారు కదండి. అంటే అనుష్కను నాగార్జున గారు నటించిన మూవీ ఉంది కదండి, ఆ మూవీ చూసిన ఒక ఐడియా వస్తుంది. ఆయన అలా డైరెక్ట్గా జీవంతోనే అంటే బతికుండగానే జీవ సమాధి అయ్యారు కదండి. ఆ ప్లేస్ ఇక్కడే అనమాట. ఇక్కడ ఆయన సమాధి కూడా ఉందండి. ఇంకా ఈ ప్లేస్తో మనం చూసే ప్లేస్లన్నీ కూడా అయిపోయాయండి. ఇంకా మేము తర్వాత మళ్ళీ వెంకటాద్రికి అయితే వచ్చేసి ఇంకా మా లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాము. అప్పటికే మాకు ఫోన్ కాల్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఎందుకంటే లాకర్స్ 24 అవర్స్ మాత్రమే ఇస్తారు, కానీ మాకు 48 అవర్స్ అయితే పట్టింది ఇవన్నీ చూసి మేము రిటర్న్ అవ్వడానికి. అలాగే ఇప్పుడు చూడండి వెంకటాద్రిలో ఎంత ఖాళీగా ఉందో. అసలు మండే రోజున చాలా జనాలు తక్కువగా అయితే ఉన్నారండి. పూర్తిగా వెంకటాద్రిలో అయితే ఈ విధంగా ఉంటుంది. మార్నింగ్ 9కి బయలుదేరితే మాకు ఈవినింగ్ 6:30 అయితే అయిందండి ప్లేస్లన్నీ తిరిగి రావడానికి. ఇంకా మళ్ళీ వెంకటాద్రి దగ్గరికి
కిందకి దిగడానికి బస్సు అయితే వచ్చింది. ఇంకా బస్సు అయితే ఎక్కేసి తిరుపతి అయితే వెళ్ళిపోతున్నాము. తిరుమల కొండ మించి తిరుపతి ఊరంతా కూడా చాలా బాగా కనిపిస్తుందండి. ఇంక అప్పుడప్పుడే చీకటి పడుతుంది కాబట్టి లైట్లు వేయడం వల్ల చాలా అందంగా వ్యూ అయితే కనిపిస్తుంది. అయితే మేము మామూలుగా అయితే ఇంకా తిరుమల నుంచి అరుణాచలం వెళ్ళాలనుకున్నాం, ప్లాన్ వేసుకున్నాము. ఇంకా అలాగా లేట్ అయిపోవడం వల్ల మళ్ళీ మేము డైరెక్ట్ శ్రీకాళహస్తి అయితే వెళ్ళిపోయామండి. ఒకరోజు ఆ శ్రీకాళహస్తి నిద్ర చేసిన తర్వాత నెక్స్ట్ డే రుద్రాభిషేకం చేయించుకుందాము అనుకున్నాము. కానీ రుద్రాభిషేకం అయ్యిందా లేదా ఏమైందని నెక్స్ట్ వీడియోలో షేర్